ఇది మనం చూసినట్టయితే అమ్దాపూర్ సంగం గోవూరు శివారు మొత్తం కూడా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మొత్తం మునిగిపోయింది. పంటలు మొత్తం కరువు స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పంటలు మునిగిపోవడం లేదు. మొత్తం చెరువు కాదు, ఇది మొత్తం అమ్దాపూర్ శివారు అండ్ సంగము గోవూరు శివారులో ఉన్న రైతులు 3 గ్రామాల రైతుల శివారు మొత్తం మునిగిపోయింది. కాబట్టి అధికారులు వెంబటే స్పందించి ఇట్టి పంట నష్టాన్ని రైతులకు ఇప్పించవలసిందిగా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇటు చూసినట్టయితే బెల్లాల చెరువు బ్యాక్ వాటర్తోని మొత్తం మా శివారంత అమ్దాపూర్ శివారు మొత్తం మునిగిపోయింది. కాబట్టి ఇది చాలాసార్లు అధికారులకు విన్నవించడం జరిగింది. ఎందుకంటే అలీసాగర్ బ్యాక్ వాటర్తోని మా శివారు మొత్తం మునిగిపోతుంది. కాబట్టి ఇటు పంట నష్టాన్ని అంచనా వేసి ఇంకోసారి ఏవైతే అలీసాగర్ బెల్లాల చెరువు యొక్క బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో అది రాకుండా, అదేవిధంగా ఒకవేళ వచ్చినా కూడా తొందరగా ఆ బెల్లాల చెరువులో నీరు వదిలితే కనుక 1 రోజు 2 రోజుల్లో ఈ నీరు వెళ్ళిపోయినట్టయితే రైతులకు కొంచెం సేఫ్గా ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే ఈ బెల్లాల చెరువు నీటిని మ్యాక్సిమం వదిలేసి అదేవిధంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి మా గ్రామాల రైతులకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం.